థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎవరు అంటలేరు, మీరు నా మీద ప్రేమ చూపిస్తలేరు. చాలా అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ఈరోజు మన ఆత్మీయ సమ్మేళన ఒక బోడుపల్ల, ఒక మేడ్చల్ నియోజకవర్గంలోనే ఒక చరిత్ర సృష్టించిందని కూడా నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే నేను మేడ్చల్లో చేసిన, గట్కేశ్వర్లో చేసిన, ఇంకా 3-4 జాగాలు చేసిన, కానీ ఇంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆదరణ ఏ మండలంలో ఏ మున్సిపాలిటీలో కూడా రాలే. మీ అందరికీ కూడా సలాం, ధన్యవాదాలు. దీనికి మన ముఖ్య అతిథి సభాధ్యక్షుడు, మన సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు మంద సంజీవరెడ్డి గారు, అదే మాదిరిగా జనరల్ సెక్రటరీ కృష్ణ గారు, అదే మాదిరిగా దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ మన ఇన్ఛార్జ్ మన ఎమ్మెల్సీ, అదే మాదిరిగా రైతు బంధు అధ్యక్షులు మన పల్ల రాజేశ్వరరెడ్డి గారు, అదే మాదిరిగా మా అక్క పివి నరసింహారావు గారి కూతురు మా అక్క వాణిదేవి గారు ఎమ్మెల్సీ గారు, అదే మాదిరిగా మా పెద్దన్న మన మాజీ ఎమ్మెల్సీ మన ప్రధాన కార్యదర్శి మా సుధీరెడ్డి గారు, అదే మాదిరిగా మా గ్రంథాలయ చైర్మన్ మన దయాకర్ రెడ్డి గారు, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ గారు, అందరు కూడా మా డిప్యూటీ మేయర్, మా మేయర్ ఇవాళ ఎంత బాగా మాట్లాడారంటే అన్న ట్యూషన్ తీసుకున్నట్టు. నేను ఇప్పటిదాకా ఆయన స్పీచ్ లేదు, అన్న ట్యూషన్ తెప్పించుకోడు. నాకు డౌట్ వచ్చింది, అప్పుడే ఓ ట్యూషన్ తెప్పించుకొని పర్ఫెక్ట్ మాట్లాడింది ఇలా మా మేయర్ బుచ్చిరెడ్డి అన్న గారు, మా సోదరుమణి డిప్యూటీ మేయర్ లక్ష్మి గారు, మా సోదరుమణులు కార్పొరేటర్లు, మా సోదరులు కార్పొరేటర్లు, అదే మాదిరిగా స్థానిక నాయకులు అందరూ కూడా, కోఆప్షన్ మెంబర్స్, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, అదే మాదిరిగా నా కొడుకు, నా వారసుడు, నా ఫ్యూచర్ డాక్టర్ భద్రారెడ్డి గారు, అదే మాదిరిగా మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, మా అన్నలు, పత్రికా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం. ఏది ఏమైనా నాకు రాజకీయం కొత్త, నాకు అనుభవం లేదు. నేను సర్పంచ్కి వెళ్ళి, ఎంపీపీకి వెళ్ళి, జడ్పీటీసీకి వెళ్ళి రాలే, దండుమని వచ్చేసిన ఎంపీ అయిపోయినా. దండుమని వచ్చినా నాకు అసలు రాజకీయం అసలు అర్థమే కాదు. నాకు ఇప్పటికి కూడా 9 ఏళ్ళు అయింది, నాకు రాజకీయం అనుభవం లేదు. దండుమని చంద్రబాబు నాయుడు అప్పుడు సీట్ ఇచ్చిండు, ఎంపీ అయిపోయినా. తెలంగాణలో ఒక్కడనే గెలిచిన, మళ్ళీ టీఆర్ఎస్కి వచ్చిన. ఎందుకంటే మన సీఎం కేసీఆర్ గారు బాగా అభివృద్ధి పనులు చేస్తున్నాడు, తెలంగాణ అంతా కూడా నంబర్ 1 రాష్ట్రం తీసుకొస్తున్నాడని, మంచిగా అభివృద్ధి చేస్తున్నాడని టీఆర్ఎస్లోకి వచ్చేసిన సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో. దాన్ని మని మళ్ళా ఎమ్మెల్యే ఇచ్చిండు, దాన్ని మని మంత్రి పదవి కూడా ఇచ్చేసాడు. నేను ఏది అనుకోలే నా జీవితంలో. నేను ఎప్పుడు ఎంపీ అవుతాను కానీ, ఎమ్మెల్యే అవుతాను కానీ, మంత్రి అవుతాను కానీ అసలు కళలో కూడా అనుకోలేదు. నేను కళలో కూడా నా జీవిత స్టోరీ అంతా మీకు తెలుసు. పాలమ్మినా, పువ్వులమ్మినా, బోర్వెల్ నడిపించినా, స్కూల్ పెట్టినా, లక్షల మంది ఇంజనీర్లను తయారు చేసిన, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసిన నేను. అవన్నీ నాకు మొదటి సంఖ్య ఉన్నాయి అన్నా, ప్లీజ్ అన్నా ధనన్న, మొదటి సంఖ్య అవన్నీ ఉన్నాయి. నా ఏజ్ ఇప్పుడు 70. నేను ఎంపీ ఎప్పుడైనా 61 సంవత్సరానికైనా. నేను అంతకుముందే 20 ఏళ్ళ సంధి నేను మెడికల్ కాలేజ్ పెట్టినా, ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినా. మా రాజేశ్వరం నాకు బాగా ఎరకన్నారు. ఆయనకు నాకే ఊకే పోటీ పడుతుంది ఢిల్లీలో, కాంపిటీషన్ ఉండే. ఎందుకంటే కాంపిటీషన్ లేదు. అట్లా చేసి ఇంత పెద్ద అభివృద్ధి చేసి లక్షల మంది ఇంజనీర్లను, డాక్టర్లను, సైంటిస్టులను తయారు చేసిన నేను. నాకు రాజకీయంలో ఎప్పుడు కూడా వస్తాననుకోలే, నేను ఎప్పుడు కూడా కళలో కూడా ఊహించలే. అది భగవంతుని ఆశీర్వాదం అంతే, నేను కూడా ఊహించలే. కాబట్టి వస్తేనే అందరికీ బాగా చేయాలి, అందరికీ సేవ చేయాలి. నాకైతే డబ్బు లోటు లేదు, భూమి లోటు లేదు. నాకున్న ల్యాండ్ బ్యాంకు చాలా మందికి తక్కువ ఉంటుంది, అంత ల్యాండ్ బ్యాంక్ ఉంది.
నాకున్న బ్యాంక్ బ్యాలెన్స్ చాలా మందికి తక్కువ ఉంటుంది. నాకు మంచిగా కొడుకులు, కోడళ్ళు, మన్మళ్ళు, మన్మరాళ్ళు అందరూ కూడా సెటిల్ అయిపోయింది. ఆ భగవంతుడు నాకు ఎంత ఇయ్యాలో అంతకంటే కూడా ఇచ్చేసి ఇప్పటిదాకా కూడా నేను ఇప్పుడు భగవంతుడికి మీరు ఏమనుకోకుంటే నా మనసులో ఎప్పుడు తగ్గడం పెట్టుకోను, నా మనసులో ఏది కూడా దాచుకోను. రోజు భగవంతుడికి ఏం మొత్తం కుడతా, భగవంతా నాకు అన్ని చేసినావు భగవంతా, నా తెలంగాణ ప్రజలను మంచిగా చూడు, వాళ్ళకి సేవ చేయించే బాధ్యత నాకు కల్పిస్తుంది. అదే కాదని చెప్తున్నా. నాకు ఏం అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, భూమి అవసరం లేదు, ఏం అవసరం లేదు. అనుకోకుండానే భగవంతుడు అన్ని ఇచ్చినాక నాకు ఇంకేం అవసరం చెప్పు. ప్రజలకు నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిండు మన సీఎం కేసీఆర్ గారు, మంచి క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చిండు. మరి నేను ఏం పని చేయాలి? మీకు సేవ చేయాలా లేదా? అన్ని రకాల సేవ చేయాలా లేదా? నేను అదే నా డ్యూటీ. మీ అందరికి కూడా మేడ్చల్ నియోజకవర్గానికి ఒక వాచ్మెన్ లెక్క పనిచేస్తున్నాను. ఒక వాచ్మెన్ మేడ్చల్ నియోజకవర్గానికి. మా కొడుకులను కూడా అదే చెప్తున్నా, మీరు మినిస్టర్ కొడుకులు రారా, మీరు మొత్తం మనం ప్రజలు ఎన్నుకున్నారు, మనకు ఓటేసిండ్రు, సీఎం కేసీఆర్ గారు మనకు మినిస్టర్ ఇచ్చిండ్రు, మనం ఎప్పుడు వాళ్లకు రుణపడి ఉండాలి, ఈ ప్రజలకు కూడా రుణపడి ఉండాలి, మన జీవితాంతం కూడా ప్రజలకు సేవ చేయాలని చెప్పారు. అన్ని రకాల కూడా వైద్యంలో కానీ ఎడ్యుకేషన్లో కానీ ప్రతి దాంట్లో కూడా సేవ చేసుకుంటూ వస్తున్నాం. మేము మాకు ఏ ఆశలు లేవు, ఏ కోరికలు లేవు, మాకు ఏ ఇబ్బంది కూడా లేదు. మాకు నేను వచ్చినాక తెలంగాణ రాదు భారతదేశంలోనే ఏదైనా సీట్ ఉందంటే మేడ్చల్ నియోజకవర్గం. భారతదేశంలోనే మేడ్చల్ నియోజకవర్గం అసలు సీటు భారతదేశంలో లేదు. ఏంటి ఇట్లా మల్లారెడ్డికి అనుభవం లేదా, ఇట్లా చెప్తున్నాను కూడా అనుకోవచ్చు మీరు. లేదు, దానికి డీటెయిల్స్ ఇప్పుడే చెప్పేస్తా. భారతదేశంలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలా మేడ్చల్ నియోజకవర్గంలో 7 మున్సిపాలిటీలు ఉన్నాయి, 3 కార్పొరేషన్లు ఉన్నారు, 3 కార్పొరేషన్లు 3 మేయర్లు ఉన్నారు. మేడ్చల్లో 7 కార్పొరేషన్లు వేస్తే 7 మంది చైర్మన్లు ఉన్నారు, 61 మంది గ్రామ పంచాయతీలు ఉన్నారు, 44 మంది ఎంపీటీసీలు ఉన్నారు, 5 మండలాలు ఉన్నాయి, 5 జెడ్పీటీసీలు ఉంటే నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి సీఎం కేసీఆర్ గారు మంత్రి ఇచ్చినాక నా డ్యూటీ ఏంటి? 210 కార్పొరేటర్ల కౌన్సిలర్లను 190 మందిని నేను బీఫామిచ్చి గెలిపించిన. నేను సీఎం కేసీఆర్ గారు నాకు బీఫామిస్తే నేను 190 మందిని గెలిపించిన. 210లో 61 మంది గ్రామ పంచాయతీల 55 మందిని గెలిపించిన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి నేను 44 మంది ఎంపీటీసీల 40 మందిని గెలిపించిన. తెలంగాణలో కాదు, భారతదేశంలో ఒక చరిత్ర మేడ్చల్ అంటే. 44 మంది కోఆప్షన్ మెంబర్స్, బ్యాంక్ డైరెక్టర్లు, ప్యాక్ చైర్మన్లు, 434 మందిని నేను ఎలక్టెడ్ పర్సన్స్ మేడ్చల్ నియోజకవర్గం, మేడ్చల్ జిల్లా కాదు, మేడ్చల్ నియోజకవర్గమే. ఒకే ఒక నియోజకవర్గం మల్లారెడ్డి గెలిపలేదా, చేయలేదా? ఆయన శ్రమ లేదా, ఆయన కృషి లేదా, ఎన్నడన్నా నిజమైందా? ఈ నేను గెలిచినట్టుగా ఫస్ట్ ఇయర్ అంతా కూడా నేను గెలిచిన మినిస్టర్ అయినా, సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్ 2018 నుంచి 19 దాకా ఒక ఏడాదంతా ఎలక్షన్లకే పోయినాయి. మళ్ళీ ఏమైంది? ఒక ఏడాది కాగానే మా మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చింది. మా మున్సిపల్ ఎలక్షన్స్ ఇదే. ఆ మున్సిపల్ ఎలక్షన్స్ రాగానే మున్సిపల్ ఎలక్షన్లో పాపం అందరం కూడా గెలిచినాం, బాగానే మంచిగా మెజార్టీ వచ్చింది, గెలిచినాం. అది రాగానే వీళ్ళ అదృష్టం ఏందో ఏమో కానీ కరోనా వచ్చేసింది. ఇక మా మేయర్ గారు పదవి స్వీకారం చేయగానే కరోనా వచ్చేసింది. 2 ఏళ్ళ సంది ఇప్పటిదాకా మనం మోసుకులు కట్టుకునే తిరిగినాం, మనం ఎక్కడ బయటికి వెళ్ళలే. 2 సంవత్సరాలు మీ అందరి కనుక మన దగ్గర వాళ్ళు చాలా మంది చచ్చిపోయారు, మన దోస్తులు ఎంతోమంది
ప్రపంచమే అతలం అయింది. అంటే మొదటి ఏడాదంతా నాది ఎలక్షన్లో పోయింది, రెండేళ్ళు మొత్తం కరోనాలో పోయింది. ఇప్పుడు మిగిలింది ఎంతనప్ప నాకు ఏడాది, ఇంకో 8 నెలలు ఉంది అవతల. ఈ ఏడాదంతా ఇట్లా కాళ్ళ చక్రాలు కట్టుకొని గిరా 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 తిరుగుతున్నారు. మీరు అందరు తిరుగుతున్నారు. ఈ మంత్రికి ఏం పనిలేదు, ఎప్పుడు చూసినా ఇక్కడనే ఉంటుండండి. అయినా నా డ్యూటీ ఏంటి? నేను ఇప్పుడే చెప్పిన వాచ్మెన్ డ్యూటీ చేస్తా అని చెప్పి నేను మైండ్ చదువుతున్నాను. నేను మినిస్టర్ కాదు, లేబర్ మినిస్టర్. నేను వాచ్మెన్ డ్యూటీ చేస్తా. ప్రతి నియోజకవర్గం అద్దం లెక్క చేసి చూపిస్తా. ఇవాళ జవాన్లో నిన్ననే కేటీఆర్ సార్ వచ్చిండు. 1 రూపాయి లేకుండే గబ్బు కొడుతుండే, కంపు కొడుతుండే. దాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నా. ఇవాళ బోడుపల్ల రాచెరువు ఉంది, మా వెంకటేశ్వర కనుక 44 ఎకరాల చెరువు ఉంది. అందులో కెమికల్ వాటర్ వస్తుంది, మురికి నీళ్ళు వస్తుంది. ఆ చెర్లపల్లి నీళ్ళు అన్నీ కూడా మురికి నీళ్ళు, దరిద్ర నీళ్ళు అన్నీ ఆ చెర్లకు వస్తాయి. ఎవరు గత ప్రభుత్వాలు ఎవరు పట్టించుకోలే. నేను సీరియస్గా తీసి శుద్ధకుంట కానీ రాచెరువు కానీ ఇక్కడ దాకా కూడా వెంకటేష్ వాడి దాకా కూడా, ఇద్దరు వెంకటేశ్వర వాళ్ళ దాకా కూడా 20 కోట్ల రూపాయలు పెట్టి ఆ పని చేపించిన, నాల కట్టించిన. ఇలా దాని మీదకి కారు పోతుంది. అక్కడ ఉన్న ప్రజలు సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మా శేఖర్ రెడ్డి నా భార్యను అడుగు అన్న, ఎంత ఇవన్నీ పనులు కావా? కరోనా అయిపోయినాక కూడా ఇన్ని పనులు చేస్తూ ఉన్నాను. ఇంకా 110 కోట్లు మా చెంగిచెల్లకు, మా చంద్రన్న కానీ, మా లక్ష్మ, మా చెల్లెమ్మ కానీ, వీళ్ళందరికీ కూడా 110 కోట్లు మొన్న వర్షాలలో మునిగిపోయినాయంటే ఆడికెళ్ళి కింది దాకా మూసీ కాలువ దాకా నీళ్లకు పైప్ లైన్ కోసం 110 కోట్లు. నిన్న కూడా ఎస్ఎన్డిపి మీటింగ్ అయితే కేటీఆర్ కన్నా రాత్రి 9:30 దాకా కూర్చొని వచ్చిన నేను. కాంట్రాక్టర్ సరిగ్గా పని చేస్తలేడు, ఇట్లా అవుతుంది సార్ అంటే నిన్న కూడా కూర్చొని వచ్చి ఒక్క దినం, 1 గంట, 1 రోజు నేను ప్రతిరోజు 9 గంటల సంది రాత్రి 9 గంటల దాకా పనిచేస్తాను. నా సంవత్సరం, నాది ఏజ్ అంతా కొడతా 70 ఏళ్ళు. నేను ఇప్పుడు రోజు నా పని ఏంటి, యాడ ఏమవుతుంది, ఎవరు ఏం పని చేస్తారు. ఇవాళ మేడ్చల్లో జరిగినట్టు మా అన్న జిల్లా ఇన్ఛార్జ్ పల్ల రాజేశ్వర రెడ్డి ఆయన అడుగు, ఎక్కడ నన్ను ఇట్లా సభలు జరుగుతున్నాయా, ఇంత క్రమశిక్షణగా, ఇంత డిసిప్లిన్గా, ఇంత పర్ఫెక్ట్గా యాడలో ఒక్కసారి అన్న చెప్తాను. ఆయన అసలు జరుగుతలేదు ఎక్కడ కూడా. అంత పర్ఫెక్ట్గా, డిసిప్లిన్గా, కంట్రోల్గా కార్యకర్తలు ఎట్లున్నారు. సంజీవ్ రెడ్డి కానీ, నాయకులు కానీ, కార్పొరేటర్లు కానీ, సర్పంచ్లు కానీ ఒక సైనికులు బాగా పనిచేస్తున్నారు. ఇక ఎంత బీజేపీలో ఎన్ని అనుకుంటారు మీరు? మా దగ్గర ఇక్కడ బోడుపల్ల 2 కార్పొరేటర్లు, మా గుళ్ళపోచంపల్ల 2, 190 మావి ఉంటే వాళ్ళు ఎన్ని ఉన్నాయి? ఈడ 2 బోడు మన జిల్లా మన గుళ్ళపోచంపల్ల 2 ఒక కౌన్సిలర్. దాన్ని 9 పట్టుకొని లింగిలింగ్ అని మేము అది చేస్తాం. బండి సంజయ్ వచ్చి మొన్న తీసుకొని కూర్చొని ఆ వర్క్ బోర్డుది నేను చేపిస్తా, మా కేటీఆర్ చేస్తాడు, మా సీఎం కేసీఆర్ చేస్తాడు. ఎవరికి తమ్ము లేదు. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చేసేది మేమే, మళ్ళా వచ్చేది కూడా మేమే. ఎవరికి ఆ ధైర్యం లేదు, ఆ తాకత్ లేదు. వక్స్ బోర్డు ఎట్లా ఫెయిల్ అయిందే? ఎవరాయంలో వచ్చిందే వక్స్ బోర్డు? నిన్నమని వచ్చిన అది కాంగ్రెస్ 30 ఏళ్ళ సంది వక్స్ బోర్డు పంచాలు ఉన్నది. ఎవరు పట్టించుకోలే. 100 రూపాయలు ఎక్కించుకుంటా, దాన్ని రిజిస్టర్ చేసుకుంటా, లంచం ఇచ్చుకుంటా నడిపిస్తా ఉన్నారు వక్స్ బోర్డు పంచాలి. కానీ దాన్ని మొన్న మా దత్తాత్రేయం పట్టుకొని కేటీఆర్ తను తీసుకుపోయి, కేటీఆర్ అప్పచెప్పి, కేటీఆర్ తను చెప్పి, సిఎస్కు చెప్పి, మళ్ళా మొత్తం అందరికీ కూడా పేపర్లను కూడా సబ్మిట్ చేస్తాం. అది ప్రాసెస్లో ఉన్నది. తప్పకుండా ఉప్పల్ మగాయకులు కాంగ్రెస్లో 4 సీఎంలు మారారు. ఎవరైనా పట్టించుకున్నా? 800 ఎకరాలు మెట్రోకి వచ్చింది, వారణాసికి వచ్చింది. అదంతా కూడా సీలింగ్ ల్యాండ్ పట్టా ఇప్పించింది నేను కాదా? మన దీంట్లో బిర్దాస్గూడలా, సాయిపుల్లా కాలనీలా అందరూ గవర్నమెంట్ ల్యాండ్ కొని ఇబ్బంది పడితే దానికంతా కూడా 118 జీవో ఇప్పించింది నేను కాదా? రేపు మన దళితుల సోదరులు 350 ఎకరాలు ఇలా బోడుపల్ల నిన్న రాత్రి కూడా సీఎం మా కేటీఆర్ తోటి వీళ్ళందరితో కలెక్టర్ తోటి మీటింగ్ పెట్టి ఈ 2-3 జిల్లాలలో ఇన్స్పెక్షన్కి వచ్చి ఆ ల్యాండ్ కూడా క్లియర్ చేపిస్తున్నాం. నిన్ననే మా కేటీఆర్ గారు చెప్పి ఇమ్మీడియట్గా ఆర్డర్ ఇచ్చేసాడు.
మన రైతుల మన దళితుల సోదరులకు ఇవన్నీ నేను చేపిస్తూనే ఉన్నా. ఇవన్నీ అయ్యే బయట 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చింది. 350 ఎకరాలు ఉంటాయి, రకరకాల పంచాయతీలు ఉన్నాయి. అవన్నీ కూడా తీపిచ్చి అందరూ కొందరు ఇబ్బంది పెట్టినా నాకు సంబంధం లేదు. నా పని నేను చేసుకుంటూ పోతున్నా. నేను చెయ్యకుండా నడుస్తుంది. అందరి లెక్క నేను కూడా పొద్దు కూడా పెట్టచ్చు. నేను కూడా మంత్రినే హాయిగా హ్యాపీగా నా క్యాబినెట్ నా మినిస్టర్ ఉండా కూర్చోవచ్చు. కానీ ఎట్లా కూర్చోను? కానీ పని చేశారు ఈ మల్లన్న. అయ్యో పని కూడా చేస్తారు, కానీ పని చేశారు ఈ మల్లన్న. వర్క్ బోర్డు కానీ 350 ఎకరాలు కానీ మా దళితులకు చేసేది నేనే, చేపించేది నేనే. ఏది ఏమైనా సరే, ఎంత బాగైనా సరే, ఎన్ని ఇబ్బందులున్నా సరే అవన్నీ కూడా సాధించి మా దళితులన్నా కానీ అదే మాదిరిగా మా వర్క్స్ బోర్డు కానీ అవన్నీ కూడా కంప్లీట్ చేస్తా. ఎవడో వస్తుండు టెంట్ పెట్టుకుంటుండు, ఏదో మల్లారెడ్డి ఇష్టం ఉన్నాడు తిడుతురు. నేను మల్లారెడ్డి వర్క్స్ బోర్డు చేసిన ఆడు, మల్లారెడ్డి చెడగొట్టిన ఆడు ఉన్నారు కదా. ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లు రాజీనామా చేయండి, కాకపోతే చేయండి, దమ్ముంటే చేయండి, రాజీనామా చేయండి, పని చేసుకురా పని. కేంద్రం ఉన్నారు కదా, కొన్ని పైసలు తీసుకురా పని. రూపాయి దేరు రకరకాలు మాట్లాడుతారు. ఒక ఆశా పెంచింది కానీ, ఒక రైతు బంధు కానీ, ఇప్పుడు దళిత బంధు వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా 3 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి. ఎవరికైతే ఓపెన్ ప్లాట్ ఉంటుందో గృహలక్ష్మి పథకం కింద ఈ నెలనే వాళ్ళందరూ కూడా ఒక కమిటీ వేసినాం. మా కార్పొరేటర్లు అందరూ కూడా వాళ్ళ వేరే డివిజన్ల ప్రతి ఒక్కరు కూడా ఎన్ని ప్లాట్లు ఓపెన్ ప్లాట్లు ఉంటే అంతమందికి 3 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత నాదే అని కూడా మనం చేస్తున్నా. అదే మాదిరిగా దళిత బంధు ఎంతమంది ఉన్నారో దళితులనే ఓ కమిటీ వేసి 1100 నా నియోజకవర్గానికి వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా అందరికి కూడా ఇప్పించే బాధ్యత దళిత బంధు కూడా 10 లక్షల రూపాయలు, అది కూడా నా బాధ్యతనే. ఏమైనా ఒక కాళేశ్వరం కానీ, ఒక సెక్రటరీ కానీ, ఒక అంబేద్కర్ విగ్రహం కానీ, ఇవన్నీ కూడా ఒక యాదగిరిగుట్ట కానీ ఇవన్నీ కూడా మన సీఎం కేసీఆర్ గారు చేశారు. ఎవ్వరు చేయలే. గత ప్రభుత్వాలు ఉండే మాటలు చెప్పారు, దంచుకొని పోయారు, అంత దోసుకొని పోయారు. మనకు ఇప్పటికి కూడా మాటలే చెప్తున్నారు. మేము వస్తాం. ఎట్లొస్తారు? ఏం ముఖాలు పెట్టుకొని ప్రజలు ఓట్లేస్తారు మీకు? మేము నీళ్ళు ఇచ్చినాం, ఇదే బోర్డు వల్ల 15 దినాలకు నీళ్ళు అసలు నీళ్ళు రాకపోవు. మేము ఇప్పుడు దినం తప్పిన దినం నీళ్ళు ఇస్తున్నాం. కోట్ల రూపాయలు రిజర్వాయర్లు కట్టాం. మీకు మా ప్రజలందరికీ తెలియదా? మా అక్క చెల్లెళ్ళకి తెలియదా? అదంతా కూడా మేము చేసినాం. అన్ని ఆసాగా పనులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆశ్రయించిన పడుతుంది. మంచిగా పర్ఫెక్ట్గా పనులు నడుస్తున్నాయి. 75 కోట్ల బడ్జెట్. మన బోడుపల్లి అంటే మున్సిపాలిటీ అంటే చిన్న మన ఆశామాషి అనుకుంటారా మీరు? 75 కోట్ల బడ్జెట్ ఉన్న పెద్ద మున్సిపాలిటీ, 141 పెద్ద మున్సిపాలిటీ ఇదొక మున్సిపాలిటీ తెలంగాణలో, రాష్ట్రంలో. కాబట్టి మీరెవ్వరు కూడా ఇంత పెద్ద కార్యకర్తలు ఎవ్వరు కూడా అధైర్యపడే అవసరం లేదు. ఈ పనులన్నీ కూడా మేమే చేపిస్తాం. మా మేయర్ గారు, మా కార్పొరేటర్లు తప్పకుండా ఒక యుద్ధం చేసినట్టు చేసి తప్పకుండా ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తుంది. వర్క్స్ బోర్డు కానీ ఆల్రెడీ వారంలోనే మంచి రిజల్ట్ కూడా రావచ్చు. కొన్ని వాళ్ళ దాంట్లో వాళ్ళకే లుకలుకలు ఉన్నా అవన్నీ నేను పట్టించుకోను. తప్పకుండా వాళ్ళందరినీ కూడా తీసుకుపోతా. కలెక్టర్ను అందరినీ కూడా భూమి మీదకి తీసుకొస్తా. ఎంతమంది ఒప్పుకుంటే వాళ్ళ భూమి ఎక్కిస్తా. ఒప్పుకోలేదు మనం తీసుకో, మనకు అవసరం కూడా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాసెస్ చేస్తున్నా. నాకేమవసరం చెప్పు ఇవన్నిటితోటి? నేను ఉన్నప్పుడు అయినా నేను తప్పు చేసినా? నేనే గవర్నమెంట్లు ఇరికిచ్చినా? నేనేం తప్పు చేయలేదు. నా జీవితంలో ఎప్పుడు కూడా తప్పు చేయలేదు. నేను క్రమశిక్షణ గల మనిషిని. ప్రతి ఒక్కరికి కూడా చెప్తా. లక్షల మంది విద్యార్థులను తయారు చేసిన వాళ్ళు సక్సెస్ అయ్యేది 4 సీక్రెట్లు. క్రమశిక్షణ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, డబ్బులు వేస్ట్ చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు అని నేను పదే చెప్పి లక్షల మాటలు చెప్పిన ఆ పిల్లలను తయారు చేసిన. మీకు ఒక విషయం చెప్తా. నేను మొన్న 4 నెలల కింద అమెరికా పోయినా. న్యూయార్క్లో, అమెరికాలో పోతే 100 కార్లు వచ్చినాయి నాకు రిసీవింగ్ కోసం. ఎన్ని కార్లు? 100 కార్లు. వాళ్ళందరూ కూడా నా తన చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు అమెరికాలో. అయ్యో మా సార్ వచ్చిండు, నేను ఆయన కాలేజీలో చదివినా, నేను పోతానని రిసీవింగ్ అని 100 కార్లు అమెరికాలో రావడం ఎంత గొప్ప చాలు నా జీవితానికి. అంతకంటే ఏం కావాలి? అంతకంటే నాకేం కావాలి ఈ జన్మతో? మేము మీకు సేవ చేస్తానికి వచ్చిన కానీ మిమ్మల్ని దోసుకుంటానికి కానీ మిమ్మల్ని మిస్గైడ్ చేస్తానికి కానీ మిమ్మల్ని ఏదో రకరకాలుగా చెయ్యాలని కాదు. నా పోరాటం అంతా అసెంబ్లీలో కానీ బయట కానీ
కేటీఆర్ సార్తో కానీ కేసీఆర్తో కానీ ఒకటే, నాకు డబ్బులు కావాలి, నాకు మా నియోజకవర్గానికి డబ్బులు కావాలి, మాకు డెవలప్ కావాలి. ఇవన్నీ కూడా 500-600 కోట్లు తీసుకొచ్చింది. ఇప్పటికీ 600 కోట్లు తీసుకొచ్చిన మేడ్చల్ నియోజకవర్గానికి మామూలు విషయం కాదు. మీకు రకరకాలుగా అభివృద్ధి చేస్తుంది కాబట్టి మీకు తెలుస్తలేదు. మీకు అన్ని రకాలు కూడా మీకు జీవోలతో సహా చూపిస్తాను. మీకు నేనేం తెచ్చిన్నాం. నిన్ననే కేటీఆర్ వస్తే ఆ డంపింగ్ యార్డ్లు 250 కోట్లతోటి ఆ మురికి నీళ్లు ఫిల్టర్ చేసే ప్లాంట్ ఓపెన్ చేస్తాం. దేశంలోనే నంబర్ 1 ప్లాంట్. అదంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకుంటూనే ఉంటుంది. చెత్తకుండి జిహెచ్ఎంసీ చెత్త అంతా వేస్తుంది. అలా మనుషులు చచ్చిపోతున్నారు, వాసన లేస్తుంది, గాలిలో వాసన, నీళ్ళలో వాసన, ఇట్లా పెళ్ళని పక్కులు కొడుతున్నారు నీళ్ళలో చేతులు ఆడుకుంటే, అంత ఘోరంగా ఉన్నది. అసలు దాన్ని అన్ని చేసి ఇప్పుడు 58-59 కింద పట్టాలి. ప్రతి ఒక్క పేదోడు ఎలా ఇల్లు కట్టుకున్నా, గవర్నమెంట్ ఎలా కట్టుకున్నా అవన్నీ కూడా 58-59 జీవో కింద పట్టాలు ఇప్పించే బాధ్యత నాదే. రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరు కూడా పేదలకు మా సీఎం కేసీఆర్ ఒకటే మాట చెప్పాడు, మీరు తెలంగాణ బిడ్డలు, పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ అన్నా, లేకపోతే ఒక పట్టా సర్టిఫికేట్ అన్నా ఫ్లాట్కు, లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ పట్టా ఉండి ఫ్లాట్ ఉంటే 3 లక్షల రూపాయలన్నా ఈ 3 ఏళ్లకు కొత్త గవర్నమెంట్ జాగాలు లేవాటు చేసి వాళ్ళకు కూడా ఫ్లాట్ ఇప్పించాలి. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫ్లాట్ ఓనరో, ఒక బిల్డింగ్ ఓనరో, ఒక పట్టా సర్టిఫికేట్ ఇప్పించాలని మాకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడే మా సంజయ్ రావు చెప్పిండు రిపోర్ట్ అంతా తీయాలన్నాడు. నేను ఎప్పుడో 4 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద ఆలోచన చేసిన, కొందరు వాళ్ళని డిసైడ్ చేసి పంచాయతీ పెట్టిండు. తప్పకుండా మీ జాగా మీకే ఉంది, తప్పకుండా తొందరలో సీఎం కేసీఆర్ కేటీఆర్ చెప్పి ఆ జాగా ఇప్పించే బాధ్యత. కానీ మీరు లిస్టు వేరే మంచిగా అలా కన్ఫ్యూజ్ చేస్తారు. వచ్చేటప్పుడేమో 20 ఇస్తున్నారు, ఆ లిస్టు పెంచేటప్పుడేమో 70 మంది ఇస్తున్నారన్నా. అది ప్రాబ్లం ఉందన్నా. కాబట్టి దయచేసి మీరు కరెక్ట్ లిస్ట్ ఇవ్వండి. వాళ్ళందరికీ కూడా కేటీఆర్ కేసీఆర్ తనకి మిమ్మల్ని తీసుకుపోయి అది కూడా తొందరలో ఇప్పిస్తా. కాబట్టి మనం అందరం కూడా పెద్ద ఎత్తున, మీకు భోజనం టైం అయింది, మీ అందరు కూడా నేను సీఎం ఆదేశాల ప్రకారం నడుస్తా, కేటీఆర్ ఆదేశాల మీద నడుస్తా. ఈ రోజు కూడా మా సీఎం కేసీఆర్ గారు క్రమశిక్షణ గల కార్యకర్తను నేను. ఇవాళ నన్ను బయట అంటే 5 నిమిషాలలో దుంచేస్తా. ఎందుకంటే నాకు హోదా ఇచ్చిండు, నాకు కేబినెట్ మంత్రి ఇచ్చిండు మా కేసీఆర్. నా జీవితం జన్మైపోయింది జన్మకు. కాబట్టి మనం అందరం కూడా మంచిగుందాం. మన తెలంగాణ ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ భారతదేశంలోనే మోగుతున్నది, మామూలుగా మోగుతలేదు. మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర కూడా అవుట్ అయిపోయింది ఇప్పుడు మన దెబ్బకు. వచ్చేది ఆంధ్రలో కూడా ఆ స్టీల్ ప్లాంట్ కూడా కాపాడేది మన కేసీఆర్ సారే. ఆంధ్రలో కూడా బీహార్లో కానీ, కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో కానీ వచ్చే ప్రభుత్వం అంతా మనదే. 2024లో వచ్చే ప్రభుత్వం అంతా మనదే. ఇవన్నీ కూడా చేసేది కూడా అన్ని మనమే. సాగునీరు కానీ, తాగునీరు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆసరా పింఛన్లు కానీ, దివ్యాంగుల పింఛన్లు కానీ, ఒంటరి మహిళల పింఛన్లు కానీ, దళిత బంధు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ దేశంలో ఎవ్వరు ఇయ్యలే. మన సీఎం కేసీఆర్ ఆయన ఒకే ఒకడు, ఒక మహాత్ముడు, ఒక దేవుడు, దేవుని స్వరూపం. మనమంతా అదృష్టవంతులం తెలంగాణకు అంత మంచి మనకు సీఎం ఇచ్చినందుకు. కాబట్టి తప్పకుండా మీ అందరికీ కూడా అన్ని పనులు చేస్తామని కూడా మనవిస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. దయచేసి అందరికీ భోజనం సమస్య ఉంది కాబట్టి అందరూ భోజనం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సార్